కాదంబరి సిల్క్స్ లో కళ్యాణ గమనీయం సెల్ మార్చి 6 నుండి 19 వరకు ప్రతి 15,000 బ్రైడల్ సారీస్ కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్. పచ్చని సంసారంలో పొలంలో వేస్తున్న బోరు చిచ్చుపెట్టింది. ఒకే ఒక్క క్షణికావేశం ఓ నిండు కుటుంబాన్ని చిదిమేసింది. భర్త మొండితనం ఒకవైపు, భార్య ఆవేశం మరోవైపు. ముగ్గురి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. పొలంలో నీళ్లు పడలేదన్న ఆవేదనో లేక అప్పుల భయమో కానీ ఆ తల్లి తీసుకున్న నిర్ణయం ఊరినే ఉలిక్కి పడేలా చేసింది. మహబూబ్ నగర్ జిల్లా భత్పూర్ మండలం ఎల్కిచర్ల గ్రామంలో ఈ గుండెలు పిండేసే విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయం కలిసిరాక వేసిన బోరులో నీళ్లు పడక ఓ కుటుంబం వీధిన పడింది. గ్రామానికి చెందిన బీరయ్య, జంగమ్మ దంపతులు కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి జ్యోతి, శైలజ అనే 2 కుమార్తెలు, జశ్వంత్ అనే కుమారుడు ఉన్నారు. అయితే బుధవారం తమ పొలంలో బీరయ్య బోరు వేయించగా చుక్క నీరు పడలేదు. దీంతో తీవ్ర నిరాశకు గురైన బీరయ్య ఎలాగైనా నీటిని సాధించాలన్న పట్టుదలతో శుక్రవారం మరో బోరు వేయడానికి సిద్ధమయ్యాడు. అయితే అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నందున మరో బోరు వేయవద్దని, అది దండగని జంగమ్మ తన భర్తను వారించింది. కానీ బీరయ్య తన భార్య మాట వినకుండా రెండో బోరు వేయడం మొదలుపెట్టాడు. తన మాటను లెక్క చేయకుండా భర్త మొండిగా వ్యవహరించడంతో జంగమ్మ తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆ ఆవేశంలో ఏం చేస్తున్నానో తెలియని స్థితిలో తన 3 పిల్లలను తీసుకొని సమీపంలోని ఒక బావి వద్దకు వెళ్ళింది. కన్న బిడ్డలను కూడా చూడకుండా 3 బావిలోకి తోసేసి తాను కూడా దూకేసింది. ఈ ప్రమాదంలో జంగమ్మతో పాటు జ్యోతి, శైలజ నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. అయితే చిన్నవాడైన జశ్వంత్ బావి గోడ పక్కన ఉన్న ఒక చెట్టు వేరును గట్టిగా పట్టుకొని ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకొని జశ్వంత్ను ప్రాణాలతో బయటకు తీశారు. కానీ అప్పటికే తల్లి, 2 అక్కలు విగత జీవులుగా పడి ఉండడం చూసి ఆ బాలుడు తల్లడిల్లిపోయాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ చంద్రశేఖర్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షణికావేశంలో జంగమ్మ తీసుకున్న ఈ నిర్ణయం ఎల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. జరిగింది సార్, బోరు పండి వద్దని ఆ జంగమ్మ అన్నది. జంగమ్మ అంటే బీరా ఏమన్నానంటే వేస్తాను నేను ఖచ్చితంగా అంటాను. బీరా అన్నాడు. బీరా అంటే నువ్వు ఈ అప్పులన్నీ చేసి పెట్టినావు, గొర్రెలు తెచ్చినావు, గొర్రెలకు 30 లక్షలు అప్పు అయింది, మళ్ళీ బోరు బండ్లు చేస్తున్నావు, ఇల్లు చూస్తే ఇల్లుకు రిపేర్ చేసేటాలకు 3 లక్షలు అవుతున్నాయి, ఇక్కడ సంపు పూడ్సంద లేదు, కంపౌండ్ పెట్టంద లేదు, నువ్వు మళ్ళీ బండికాడికి ఎందుకు పోయినావు, వద్దా అని అన్నది. అంటే నేను పోతా చేస్తా అంటాను. పోయిండు, వేసిండు. వేసిన తర్వాత రాత్రి 10కి ఆ బండి అయిపోయింది, బంద్ చేసినాం. బంద్ చేసినాక మళ్ళీ పొద్దుగాల వేస్తా అని అంటే ఇంకా నేను రాత్రి చెప్తుంటే లేవు, పొద్దుగాల కూడా వీడికి మన బాధలు మనకుండా ఇతల పాలతో నాకు అట్ల పని, ఇంకా నీ ఇష్టం, నీ పని నీవు చేసుకోపో, నా పని నేను చేసుకుంటా అంటాను. గింతే అన్నదంట సార్ అని ఓ బాటన పోయిండు, ఓడో బాటన పోయిండు. ఇంకా చిన్నపిల్లగాడు జారిపోయి దరికి వచ్చి ఇంటికి వచ్చి చెప్పిన దగ్గర ఎవరికి తెలియదు. ఆ పిల్లగాడు వచ్చి చెప్పినాక పోయి చూస్తే చెప్పులు బాయిలోనే ఉన్నాయి. వాళ్ళు బాయిల పిల్లలు వేసుకొని బాయిలో పడ్డది ఆయమ్మ.